సోమవారం, గురువారం, శనివారం, షష్ఠి, ఏకాదశి, ముక్కోటి, శివరాత్రి ఇలా హిందువులకు ఉపవాసాలకు కొదవలేదు. ముస్లింలకైతే పవిత్ర రంజాన్ మాసం మొత్తం పగటి వేళ ఆహారం ముట్టకుండా రోజా పాటిస్తారు. క్రైస్తవులు డేనియల్ ఫాస్ట్ పేరిట కొత్త సంవత్సరం ఆరంభంలోనే 3 వారాల పాక్షిక ఉపవాస దీక్ష చేయడం ఆనవాయితీగా వస్తోంది. అన్ని మతాల్లో, అన్ని నాగరికతల్లో అంతర్భాగంగా ఉన్న ఉపవాసం ఇప్పుడు వైద్య రంగాన్ని ఆకర్షిస్తుండటం విశేషం. ఒక క్రమం ప్రకారం ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్యపరంగా గొప్ప ప్రయోజనాలున్నాయని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. ఉపవాసం వల్ల మంచి పెరుగుతుంది, చెడు తగ్గుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఉపవాసం వల్ల కలిగే లాభాల్లో ఆయుర్దాయం, రక్తంలో గ్లూకోజ్ నిల్వలపై నియంత్రణ, ఒత్తిడిని తట్టుకునే శక్తి పెరుగుతుంది, ఆకలిపై నియంత్రణ మెరుగుపడుతుంది, వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరవు, ఏకాగ్రత, మెదడు పనితీరు, శరీరానికి ఇన్సులిన్ గ్రహించే స్వభావం పెరుగుతుంది. అలాగే ఉపవాసం వల్ల పెద్ద పెద్ద వ్యాధులకు మూలమైన వాపు స్వభావం తగ్గుతుంది. శరీరంలో పేరుకున్న కొవ్వు కరగడం మొదలవుతుంది. కణాలను దెబ్బతీసే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. దాంతో క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది. అధిక రక్తపోటు రాకుండా ఉంటుంది. ట్రైగ్లిజరైడ్లు, చెడ్డ కొలెస్ట్రాల్ ని అదుపులోకి తీసుకొస్తుంది. మరి ఇన్ని లాభాలున్నాయి కదా అని ఎక్కువ రోజులు ఉపవాసం చేయకండి. ఎందుకంటే మన వయస్సు, మనమున్న స్థితి, మన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఉపవాసాలు చేయాలి. ఏదైనా అతిగా చేసినా కూడా మంచిది కాదు. సో ఒక క్రమ పద్ధతిలో చేస్తే ఉపవాసం వల్ల ఇన్ని లాభాలున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్యానికి, అందరికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.